వాళ్లకు వీళ్లకు పగలు, పంతాలు, పట్టింపులు ఏవీ లేవు. అయినా ఒకళ్ళ మీద ఒకళ్ళు కారాలు మిరియాలు నూరుకుంటారు. ఒకళ్ళ ప్రాణాలు ఒకళ్ళు తీసేలా వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. వాళ్ళు భద్రతా దళాలు, మావోయిస్టులు అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు కదా. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో గత వారం రోజులుగా భద్రతా బలగాలు మావోయిస్టుల వేట సాగిస్తున్నారు. కర్రెగుట్టపై మావోయిస్టులు లేఖ వెలువరించారు. ఆ లేఖ సారాంశం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బాంబులు అమర్చామని, భద్రతా దళాలను మట్టుపెట్టడానికి ఈ చర్య చేపట్టినట్లు మావోలు తెలిపారు ఆ లేఖలో. కర్రెగుట్టలపై మావోయిస్టుల లేఖ వెలువడిన నాటి నుంచి భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 10,000 మందికి పైగా బలగాలు ఇక్కడ మోహరించాయి. ఆపరేషన్ కొనసాగుతున్న మావోల ఉనికిపై స్పష్టత రాలేదు. తొలుత 3,000 మందిని, తరువాత 2,000 మందిని భావించారు. అయితే 1,000 మందే ఉన్నారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మావోలు ఈ ప్రాంతం ఖాళీ చేసి ఉండొచ్చని తెలుస్తుంది. గుట్టలో ప్రస్తుతం ఎవరూ లేరని అధికారులు చెబుతున్నారు. అయితే భద్రతా దళాలను తప్పుదారి పట్టించడానికే మావోలు లేఖ సృష్టిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లేఖతో భద్రతా దళాలను ఈ ప్రాంతంలో తిప్పించి వారు మాత్రం సేఫ్ జోన్కు వెళ్లిపోయి ఉండొచ్చని అంటున్నారు. అందుకే అటవీ ప్రాంతం అంతా జల్లెడ పట్టిన భద్రతా దళాలకు ఇప్పటి వరకు ఏ ఆచూకీ లభించలేదని అనుకుంటున్నారు. మావోయిస్టు అగ్ర నాయకుల వ్యూహాత్మక ప్రణాళికగా దీన్ని భావిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. రైట్ భవానీ, ఇప్పటికే కర్రెగుట్ట ప్రాంతంలో అంటే ములుగు ఏజెన్సీ ప్రాంతము, ఇటు తెలంగాణ బార్డర్, అటు ఛత్తీస్గఢ్ బార్డర్, కర్రెగుట్టల చుట్టూ కూడా పోలీసులు మోహరింపు కూడా వేలాది సంఖ్యలో పోలీసులు కూడా గత 15 రోజుల నుంచి కూడా కూమింగ్ చేస్తూ బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు దిక్కుదోసిన స్థితిలో ఉన్నారని చెప్తున్న పరిస్థితి. కొంతమంది మావోల ఆచూకు దొరకడంతో కూడా ఎన్కౌంటర్ల పాలై
పాలవుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే చూసుకుంటే అక్కడ సతీష్గఢ్ బార్డర్ లో కూడా ఒక 15 అంటే 90 కిలోమీటర్ల దూరంలో కూడా కర్రెగుట్టలు ఆ విస్తీర్ణం ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కర్రెగుట్టలలో కూడా మావోయిస్టులు తలదాచుకుంటున్నారని చెప్పి కూడా సమాచారం మేరకు కూడా ఇటుపక్క మహారాష్ట్ర పోలీసులు అటుపక్క ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే జల్లెడబడుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు భవానీ. ప్రస్తుతానికైతే ఛత్తీస్గఢ్ లో బూట్ల చప్పులతోని కర్రెగుట్ట చుట్టూ కూడా అట్టడుగుతున్న నేపథ్యం అయితే ఉంది. అక్కడ సొరంగాలు మావోయిస్టులు ఏర్పరచుకొని తలదాచుకుంటారని చెప్పి కూడా సమాచారం మేరకు మొత్తానికైతే ఇటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే ఆ బార్డర్ లో కూడా అంటే ఇటు తెలంగాణ రాష్ట్ర బార్డర్ లో నుంచి కూడా మహారాష్ట్ర మొత్తానికైతే పోలీసులు అయితే మోహరించి చాలా వరకు కూడా అక్కడ పోలీసులు అయితే ఎవరిని అక్కడికి వెళ్లకుండా కూడా పబ్లిక్ అంటే ఆదివాసీ గుడారాలకు మొత్తానికైతే సంకేతాలు పంపిన నేపథ్యం అవుతుంది. అదే విధంగా కూడా మావోయిస్టులు అయితే ఇక్కడ కర్రెగుట్టల వైపు రావద్దు అని ప్రెషర్ బాంబులు కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా మావోయిస్టులు అయితే ఎవరు కూడా ప్రజలు అక్కడికి కర్రెగుట్టల వైపు రావద్దని కూడా లేఖలు విడుదల చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 15 రోజుల్లో కాల్పులు కొనసాగుతా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇప్పుడు కూడా నిన్నగాక మొన్న కూడా ఈ 3 ఎన్కౌంటర్లు అని తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే మొన్న 28 మంది సుమారుగా అట్లా చూసుకుంటే వందలాది మావోయిస్టులు అయితే చాలా వరకు కూడా అసలు బాసిన నేపథ్యం అయితే కర్రెగుట్టలలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు పక్క దట్టమైన అడవి ప్రాంతంలో ఆ బూట్ల చప్పులతోని ఆకురాలిన నేపథ్యంలో కూడా ఛత్తీస్గఢ్ అంతా జల్లెడబడుతున్న నేపథ్యంలో ఎటు దూరం దిశలో గుహలలో కూడా కర్రెగుట్టలలో తలదాచుకున్న హిజ్మా దళంతో పాటు కూడా మరో 2000 మంది మావోయిస్టులు అక్కడ ఉన్నారనే సమాచారం మేరకు వేలాది సంఖ్యలో కూడా పోలీసు బలగాలు మోహరించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు భవాని. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. కూంబింగ్ కూడా ఎప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా కాల్పులు విరమించాలని చెప్పి కూడా గత మార్చి 28వ తారీఖు నాడు కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక లేఖ విడుదల చేసిన నేపథ్యం అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే నిన్నగాక మొన్న వారం రోజుల క్రితం కూడా ఉత్తర దక్షిణ భారత ఒరిస్సా బార్డర్ కార్యదర్శి రూపేష్ కూడా ఒక లేఖ విడుదల చేశారు. కార్పులకు స్వస్తి పలకండి, కాగార్ పేరుతో కూమింగ్ నాపని చెప్పి కూడా ఆ రూపేష్ కూడా ఒక లేఖ విడుదల చేసిన నేపథ్యం ఉంది. అదే విధంగా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వాలు స్పందించినప్పటికీ కూడా మరి నిన్న మాత్రము మళ్ళీ కూడా మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ కూడా ఒక లేఖ విడుదల చేశారు. సమయకాలం పాటించండి, శాంతి చర్చలకు స్వాగతం పలకండి, మొత్తానికైతే షరతులు లేని చర్చలు జరపడానికి మేము సిద్ధం అంటూ కూడా ఒక లేఖలు రాశారు. అభయ్ అయితే ఒక లేఖ రాశారు. అదే విధంగా ఆ లేఖలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి మేము మావోయిస్టులకు కాల్పులు విరమించండి, మావోయిస్టు చర్చలకు మేము సానుకూలం అని చెప్పి కూడా ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటికే వెలువడిన నేపథ్యం అయితే ఉంది చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇటు పక్క అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఇటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ఈ రాష్ట్రాలలో కూడా బాగా దట్టమైన అడవి ప్రాంతాల్లో ఆనుకొని ఉన్నాయి కాబట్టి ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ రాష్ట్రాలు కాబట్టి ఈ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు వెంటనే స్పందించి కేంద్రానికి ఒక లేఖ రాయాలని చెప్పి కూడా ఇప్పటికే మావోయిస్టులు కోరిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదే విధంగా శాంతి చర్చలకు మొత్తానికైతే రాష్ట్రంలోని కూడా వివిధ ప్రజా సంఘాల నాయకులే కావచ్చు, మేధావులే కావచ్చు, శాంతియుత నాయకులే కావచ్చు, అదే విధంగా విద్యార్థి మేధావులు కూడా ఈ శాంతి చర్చలకు మావోయిస్టు కాల్పులను విరమించండి, కాగార్ పేరుతో కూడా కూంబింగ్లను నిలిపివేయాలని చెప్పి కూడా మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడి తేవాలని చెప్పి కూడా అభయ్ అంటే మావోయిస్టు కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ అయితే ఒక లేఖ విడుదల చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు భవాని. ప్రస్తుతానికైతే కాల్పులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మావోయిస్టులను ఏవైతే లక్ష్యంగా 2026 వరకు కూడా కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా కూడా ఈ విధంగా మొత్తానికి మావోయిస్టు నిర్మూలన లక్ష్యంగా చేసుకొని కూడా ఈ కాగార్ ఆపరేషన్ పేరుతో కూడా మావోయిస్టులు ఏదైతే లక్ష్యంగా కూడా ఇప్పటికీ కూడా పోలీసుల బూట్ల సట్టులతో కూడా ఇటు కర్రెగుట్టలు కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ ఏరియా దట్టమైన దండకార్యాలు కావచ్చు, మొత్తానికైతే ఇప్పటికైతే బలగాలైతే మోహరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు భవాని. స్వామి, మీరు చెప్తున్నట్లు ఇప్పుడు కూడా కాల్పులు జరుగుతున్నాయని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ కూంబింగ్ ఎన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? మరో పక్క అక్కడ మావోయిస్టులు లేరనే అంచనాకు వస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఎలా సాగే అవకాశాలు ఉన్నాయి? భవానీ కర్రెగుట్టల చుట్టూ మావోయిస్టులు గతంలో అంటే ఇలాంటి సంఘటనలు ఏర్పడితే ఆ గుహలలో నుంచి తప్పించుకోవచ్చని చెప్పి ఆ మావోయిస్టులు ఊహించినప్పటికీ అదే విధంగా కొంతమంది మావోయిస్టులు నేలకొరిగారు, మరో కొంతమంది మావోయిస్టులు ఈ మధ్య కాలంలో లొంగుబాటు కూడా జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఎండ తీవ్రతంగా ఉండటంతో అడివంతా ఆకురాలైన నేపథ్యంలో ఎటుతోటని స్థితిలో మావోయిస్టులు ఉన్న నేపథ్యంలో కాల్పులు చేయలేము, కాల్పుల కొర అంటే
లొంగిపోతామని చెప్పినప్పటికీ కూడా కొంతమంది కామ్రేళ్లను ఎన్కౌంటర్లు చేసి కూడా మొత్తానికైతే వెలుగు కాల్పులలో చనిపోయారని చెప్పి కూడా పోలీసులు అయితే కట్టుకథలు అడుగుతున్నారు. కాబట్టి మేము శాంతి చర్చలకు రెడీ, కావాలంటే కాల్పులు విరమించుకుంటాం, లేకపోతే మావోయిస్టులు మేము లొంగిపోవాలా, లేదంటే మళ్ళీ అడవి బడబట్టాలని చెప్పి కూడా శాంతి చర్చల్లో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా వెల్లడిస్తామని చెప్పి కూడా అభయ్ ఒక లేఖలో, అంటే మావోయిస్టు అధికార ప్రతినిధి కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అయితే ఒక మావోయిస్ట్ లేఖ అయితే విడుదల చేశారో ఆ లేఖలో మాత్రము సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 3 సార్లు రాసినప్పటికీ కూడా లేఖలు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం అయితే చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇప్పుడు ఎందుకంటే మావోయిస్టులను లక్ష్య సాధన కొరకే ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికైతే భావించవచ్చు భవాని. ప్రస్తుతానికైతే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నిన్న మాత్రం ఇప్పుడు 11 మంది, అంటే ఉదయం కాలం మాత్రం 11 మంది అయితే మావోయిస్టులు అసలు భాషను కూడా కొంత సమాచారం మేరకు ఉంది. అధికారికంగా మాత్రం పోలీసులు ధృవీకరించలేదు. మొత్తానికైతే అధికారికంగా ఇటు ఛత్తీస్గఢ్ బార్డర్ కావచ్చు, ఇటు పక్క ములుగు జిల్లా సంబంధించిన కర్రగుట్టలకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కూడా కర్రగుట్టల వైపు ములుగు జిల్లా నుంచి పోలీసులు అయితే తెలంగాణ పోలీసులు అయితే అధికారికంగా ప్రకటించవలసి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాల్పులు అయితే విరమణ లేకుండా కూడా ఇప్పటికీ కేంద్ర బలగాలతో పాటు కూడా అక్కడ మహారాష్ట్ర పోలీసులు అయితే అక్కడికి మోహరిస్తున్నారు. వేలాది సంఖ్యలో కూడా పోలీసులు ఆ చెట్టుకు గుట్టకు పుట్టకు ఉన్నట్లుగానే ఉన్నారని చెప్పుకోవచ్చు భవాని. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ లేఖకు ఏమన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో ప్రకటించిందో అటుపక్క ఆంధ్ర కానీ, ఇటుపక్క మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు స్పందిస్తే కానీ కాల్పులకు స్వస్తి పలికే అవకాశాలు అయితే ఉండొచ్చు. కేంద్రం విధించిన ఆపరేషన్ కాగారు పేరుతో కూడా బలగాలపై వెలికి తీసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎప్పుడైతే కేంద్రం అయితే స్పందిస్తుందో ఈ కాల్పులకు స్వస్తి పలకొచ్చని మనము భావిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాల్పులు అయితే యథావిధంగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు భవాని. కేంద్ర బలగాలకైతే ఇప్పటికైతే వేలాది సంఖ్యలో అయితే మాత్రం కర్రగుట్టల చుట్టూ కూడా మోహరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు భవాని. రైట్, థ్యాంక్ యూ స్వామి. మొత్తానికి భద్రతా దళాలను మట్టు పెట్టడానికి లేఖలు సంధిస్తూ దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది మావోయిస్టులు. ఇక కర్రెగుట్టలలో సుమారు 250 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి అయితే ఉన్నాయి. నల్లని రాళ్లతో నిండిన గుట్టలున్నాయి. 30 నుంచి 40 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. గమ్యం తెలియని దారుల మధ్య సాహసోపేతంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇది కఠిన పరీక్షగానే చెప్పాలి. ఆపరేషన్ రహస్యంగా సాగిస్తున్నారు. అధికారిక ప్రకటనలు వెలువడకపోవడంతో పలు రకాలుగా ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. ఎన్నో కథనాలు దీనిపైన వస్తున్నా పోలీసు అధికారులు వాటి ధృవీకరించడం లేదు. అయితే మావోయిస్టులు ఎక్కడికక్కడ దాగున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు కాల్పులైతే కొనసాగిస్తున్నారు, కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆపరేషన్ ఎప్పటి వరకు సాగుతుందన్న ప్రశ్నలతో తలెత్తుతున్నాయి. భద్రతా వర్గాలు మరోపక్క కలవరపడుతున్నాయి. వేట ముగిసేలోపు భారీ ఎన్కౌంటర్ జరుగుతుందా, కాల్పుల విరమణ చర్చలు పునఃప్రారంభం అవుతాయా అనేది మాత్రం చూడాలి. మొత్తానికైతే భద్రతా బలగాలకి కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది కర్రెగుట్టల్లో. మావోయిస్టుల భారీ ముప్పును భద్రతా బలగాలు తొలగించాలనే వార్తలు వస్తున్నాయి. చర్చ సరిహద్దుల్లో దానికి సంబంధించిన ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ సాల్టిబాట్ అటవీ భద్రతాల బలగాలు కీలక విజయాన్ని నమోదు చేశాయని అంటున్నారు. ఇప్పటి వరకు గాలింపు ఆపరేషన్లో 3 నాక్ కుక్కర్లు బాంబులు, 2 నోస్పైక్ బాంబులు, 1 టిఫిన్ బాంబ్, 1 వాకీటాకీ సెట్ను స్వాధీనం చేసుకున్నారు. బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్ BDS 6 బాంబులను నిర్వీర్యం చేసి పెను ప్రమాదాన్ని నివారించినట్లు తెలిసిందే.
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా కర్రిగుట్టలు రాజు దుర్గంలో ఈ గుట్టల్లో భద్రతా బలగాలు విస్తృత కూంబింగ్ సాగిస్తున్నాయి. దుర్గం గుట్టల ప్రాంతంలో సోదాలు చేస్తున్నారు. మరోపక్క పోలీసులకు బీర్ బాటిళ్లు బాంబులు కనిపించాయి. స్క్వాడ్ బృందాలు తనిఖీ చేయగా భూమి పొరల్లో పొడవాటి వైరుతో ఐఈడీ అమర్చిన బీర్ బాటిల్ను గుర్తించారు. దీని భద్రతా బలగాలు వెంటనే నిర్వీర్యం చేశాయి. కిల్లారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆపరేషన్ కొనసాగింది. అదనంగా చమందా సల్హేబాద్ అడవుల్లో మరో బాంబును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసిందే. ఏఎస్పీ శైలేంద్ర పాండే నేతృత్వంలోని ధమారి బృందం, కేఫ్ కల్లారి బృందాలు, కల్లారి నగర పోలీస్ బృందాలు సమన్వయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రతి అడుగు వద్ద అప్రమత్తతతో ప్రతి గుట్టపైన పరిశీలిస్తూ విస్తృత శోధనలు జరుపుతున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో గత వారం రోజులుగా భద్రతా బలగాలు మావోయిస్టుల వేట సాగిస్తున్నారు. కర్రెగుట్టలపై మావోయిస్టులు లేఖ వెలువరించారు. ఆ లేఖ సారాంశం ఏంటంటే ఈ ప్రాంతంలో ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బాంబులు అమర్చామని, భద్రతా దళాలను మట్టుపెట్టడానికి చర్య చేపట్టినట్లు మావోలు లేఖలో పేర్కొన్నారు. అయినా భద్రతా బలగాలు వెనక్కి తగ్గలేదు. కర్రెగుట్టలపై మావోయిస్టులు లేఖ వెలువరించిన నాటి నుంచి భద్రతా బలగాలు అప్రమత్తం కూడా అయ్యాయి. 10,000 మందికి పైగా బలగాలు ఇక్కడ మోహరించాయి. ఆపరేషన్ కొనసాగుతున్న మావోల ఉనికిపై స్పష్టత రాలేదు. తొలుత 3,000 మందిని, తరువాత 2,000 మందిని భావించారు. అయితే 1000 మందే ఉన్నారనే ఊహాగానాలకు వచ్చారు. అయితే తాజాగా సమాచారం ప్రకారం చూస్తే మావోలు ఈ ప్రాంతం ఖాళీ చేసి ఉండొచ్చని, గుట్టలో ప్రస్తుతం ఎవరూ లేరని అధికారులు చెబుతున్నారు.
భద్రతా దళాలను తప్పుదారి పట్టించడానికే మావోలు లేఖ సృష్టించారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లేఖతో భద్రతా దళాలను ఈ ప్రాంతంలో తిప్పించి వారు మాత్రం సేఫ్ జోన్ కు వెళ్లిపోయి ఉండొచ్చని అంటున్నారు. అందుకే అటవీ ప్రాంతం అంతా జల్లెడ పట్టిన భద్రతా దళాలకు ఇప్పటి వరకు ఏ ఆచూకీ లభించలేదని అనుకుంటున్నారు. మావోయిస్టు అగ్ర నాయకుల వ్యూహాత్మక ప్రణాళికగా దీన్ని భావిస్తున్నారు. కర్రెగుట్టలు సుమారు 250 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. నల్లని రాళ్లతో నిండిన గుట్టలు 30 నుంచి 40 వరకు ఉన్నాయి. గమ్యం తెలియని దారుల మధ్య సాహసోపేతంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నా ఇది కఠిన పరీక్షగానే మారింది. ఆపరేషన్ రహస్యంగా సాగిస్తున్నారు. అధికారిక ప్రకటనలు వెలువడకపోవడంతో పలు రకాల ఊహాగానాలు వినవస్తున్నాయి. ఎన్నో కథనాలు దీనిపైన వస్తున్నా పోలీసు అధికారులు వాటిని ధృవీకరించడం లేదు. అయితే మావోయిస్టులు ఎక్కడికక్కడ దాగున్నారో తెలియని పరిస్థితి. మరోవైపు ఆపరేషన్ ఎప్పటి వరకు సాగుతుందన్న ప్రశ్నలు కూడా భద్రతా వర్గాలు కలవరపెడుతున్నాయి. వేట ముగిసే లోపల భారీ ఎన్కౌంటర్ జరుగుతుందా, కాల్పుల విరమణ చర్చలు పునఃప్రారంభమవుతాయా అన్నది సైతం ఆసక్తిగా మారింది.